సాఫ్ట్వేర్ ఇంజనీర్ అను శర్మ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నారు. ఎవరి ఈ అను శర్మ, ఎందుకు వైరల్ అవుతున్నారు అనేది కనుక తీసుకుంటే, ప్రస్తుతం ఉద్యోగాలు పోతున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి భిన్నంగా అను శర్మ తీసుకున్నటువంటి నిర్ణయం సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళని ఆలోచింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే, అను శర్మ గూగుల్, ఎక్స్ లాంటి ప్రముఖ కంపెనీలని 5-6 నెలల్లోనే వదిలిపెట్టేసి ఒక స్టార్టప్ కంపెనీలో ఆవిడ జాయిన్ అయ్యారు. సాధారణంగా గూగుల్ కానీ ఎక్స్ దాంట్లో కానీ జాబ్ వస్తే, అంటే ట్విట్టర్లో జాబ్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? అసలు గూగుల్లో జాబ్ చేయాలనేది ఒక డ్రీమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి. అలాగే ఎక్స్ దాంట్లో చేయాలని ఇంకో డ్రీమ్. ఇలా కొన్ని కంపెనీలు ఉంటాయి, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటివి. ఆ కంపెనీలో చేయటం అనేది ఒక పెద్ద డ్రీమ్. యాపిల్ లాంటి కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్టు న్యూస్ ప్రకారం అను శర్మ గారు ఆవిడకి వచ్చినటువంటి జాబ్ ఇమీడియట్గా వదిలిపెట్టేసింది, రిజైన్ చేసి పడేసింది. రిజైన్ చేసేసి ఒక స్టార్టప్ కంపెనీ ప్యాలంటీర్ టెక్నాలజీస్లో, డేటా అనలిటిక్స్ సంస్థ అది, ప్యాలంటీర్స్ టెక్నాలజీ అనేది, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్గా జాయిన్ అయింది. ఫార్వర్డ్ డిప్లాయిడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయింది దీంట్లో, ఒక స్టార్టప్ కంపెనీలో. ఎందుకు జాయిన్ అయింది స్టార్టప్ కంపెనీలో? ఇప్పుడు ఆవిడ డేటా అనలిటిక్స్లో ఎక్స్పర్ట్. ఢిల్లీ ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ దాంట్లో బీటెక్ చేస్తుంది ఆవిడ. అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆరంభంలోనే గూగుల్లో, ఎక్స్లో, ట్విట్టర్లో, అలాగే ఇమ్చ్యూట్ అనేటువంటి ప్రముఖ సంస్థ దాంట్లో ఇంటర్న్షిప్లు చేశారు. ఆ తర్వాత 2024లో హైదరాబాద్లో గూగుల్లో పనిచేశారు. పూర్తిస్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. కేవలం ఏడాది